దొంగతనం చేసినోడే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని దోపిడి దొంగల్లాగా దోచుకున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ సొంత వ్యాపారం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన చేయలేళ్ళు. వ్యాపారం చేస్తున్నారు 5 సంవత్సరాలు, వ్యాపారం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం జనాలకు డబ్బులు వేసాం, వాళ్ళకి బిస్కెట్లు పెట్టినట్టుగా మన ఇష్టం వచ్చినట్టు శాంతి భద్రతలు మన కంట్రోల్లో పెట్టుకున్నాం. ఎవరిని కావాలంటే ఆయన అరెస్ట్ చేశాం, ఎవరిని కావాలంటే వాళ్ళు లోన ఇస్తాము, ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపేశాము. కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వీళ్ళకి 175 అంట. అసలు ఇంకా ప్రతిపక్షం కూడా బతకడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఇవాళ ఒకటి ఏదైతే నాగార్జున గారు చెప్పారో, ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు 100 మందికి ఇస్తే వేలాది మందిని రమ్మని చెప్పి ఇచ్చినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కరెక్టే. మేము కూడా ఏంటంటే మా వెంకటేశ్వర గారు చెప్పినట్టు మాది మంచి ప్రభుత్వం. ఎందుకంటే మేము గతంలో ఎన్ని దెబ్బలు తిన్నామంటే మాలాంటి వాళ్ళం కూడా 10 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యి అసలు రాజమండ్రికి వెళ్ళి 15 రోజులు ఎందుకు వెళ్ళి మాకే తెలవాల, అసలు ఎందుకు వేసారో కూడా తెలవాల. అట్లా చేశారనమాట. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ప్రచారం అంగంలోకి వెళ్తే హత్య కేసు పెట్టారు. అదేవిధంగా అనపర్తిలో అండి గొల్లల మామిడాళ్ళు 8 కిలోమీటర్ల అర్ధరాత్రి నడిపించారండి. పవన్ కళ్యాణ్ గారు వ్యాన్ ఎక్కితే వ్యాన్ లో చేయి కూడా ఒక తాకిలేదన్నారు వైజాగ్ లో. ఇన్ని ఇబ్బందులు పెట్టిన వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఏంటంటే మాకు ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇది మా ఎజెండా. అయితే మీరు అన్నట్టు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇమేజ్ మొన్న చూసాం మనం. ఏమంటే యోగా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఒక డాక్టర్లు లేకుండా యోగా ద్వారా ఆరోగ్యం ఉంటే మరి డాక్టర్లు అవసరం లేదు అని ఒక మంచి మెసేజ్ ని బహుశా వరల్డ్ రికార్డ్ ఇది. ఇంత కష్టపడి అక్కడ ఒక కార్యక్రమం చేస్తా ఉంటే ఒకసారిగా ప్రపంచం అంతా భారత్ వైపు, వైజాగ్ వైపు చూసిన రోజు ఆ రోజు. నేను వెళ్ళానండి ప్రత్యక్షంగా 6 రోజులుండ ఋషి గారు. అక్కడ ప్రజలు నిజంగా వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే అర్ధరాత్రి కాడ మేము 2ంటికి లేచి రోడ్ల మీదకి వెళ్తే వాళ్ళు లేచి రెడీ అయ్యి దేవస్థానానికి ఎలా చక్కగా బ్రహ్మాండంగా వచ్చి వెహికల్స్ లో కూర్చుని అక్కడ బ్రిడ్జ్ ఒడ్డుకు వచ్చారండి. 3 లక్షల పైచీల కంటే మామూలు విషయం అండి. ఇది ఒక రికార్డు, ఇది ఒక చరిత్ర. ప్రపంచం అంతా కూడా వైజాగ్ చూసింది. అంతేకాదండి, ఈ వచ్చినటువంటి ఈ సంవత్సరం పాటు ఈ కాలంలోనే 9,34,000 కోట్ల పరిశ్రమలకు సంబంధించి ఒప్పందాలు చేసి 8,5 లక్షల ఉద్యోగాల కోసమని మేము ఇవన్నీ కూడా చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన ఏంటంటే ఆయనకి కావాల్సింది డబ్బు. చూడండి, నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసి ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే రౌడీల్ని, గుండాలను పరామర్శిస్తాడా? బెట్టింగ్ లోన్ పరామర్శిస్తాడా? బెట్టింగ్ లోన్కి విగ్రహాలు పెడతాడా? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నీ బాబాయ్ నీ తండ్రి కోసం, మీకోసం ఎన్నో త్యాగం చేసిన మహానుభావుడు వివేకానంద రెడ్డి గారు. ఒక విగ్రహం పెట్టావయ్యా జగన్మోహన్ రెడ్డి, ఒక విగ్రహం పెట్టావా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పైగా మా కార్యకర్తను చంపుకుంటాం, చంపేస్తారా అంటే చట్టం లేదా, భయం లేదా వీళ్ళకి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిధి పెట్టి, బీమాలు పెట్టి, కార్డులు పెట్టి, అది ఈయనేమో మేము చంపేసుకుంటాం మీకేంటి అన్నట్టేమో ఈయన మాట్లాడతాడు. సరే, దురదృష్టం ఏంటంటే మీరు అన్నారు ఇందాక 40% ఎవరికైనా ఉంటారు, నాగార్జున గారు అనుకుంటా. నాగార్జున గారు అన్నారు. అసలు ఇప్పుడు ప్రజలు కూడా ఎన్ని దుర్మార్గాలు చేస్తుంటే బాబాయ్ రచ్చ చేసి ఆ రోజున ఒకటని నారాసుర రక్త చరిత్ర తర్వాత మాట మరిస్తే ఇంకా 40% ఉన్నారంటే ఒక్కొక్కసారి మాకు కూడా, ఎందుకంటే మేము కూడా సోషల్ సర్వీస్ చేసి రాజకీయాల్లోకి వచ్చాం, ఒకసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నిజంగా ఒక దళితుల్ని కావాలని చంపేశారండి వాళ్ళు. తెలియదంటే ఒక చిన్న రాయి ఎక్కితే టైర్ ఇదైతే మనకు తెలిసింది. కనీసం ఆయన వెనక్కి వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్కి చేయాల్సిన బాధ్యత లేదు. అదే అంటే 10 లక్షలు ఇచ్చారా అంటే ఏంటంటే ఇట్లా మనమైనా తప్పదనుకుంటే మనమైనా చంపేసి, ఎందుకంటే ఎన్నికల ముందులో బాబాయిని చంపి వాడుకున్నాం, ఇట్లాగే ఇప్పుడు కొంతమందిని చంపేసి ఇప్పుడు వాళ్ళ 4 అంటున్నారు. మనం 3 అనుకున్నాం. మా వెంకటేశ్వరరావు గారు మళ్ళీ ఇంకో బైక్ యాక్సిడెంట్ అయింది, ఇంకొక ఎక్సిడెంట్ పడి చెబుతున్నారు. అంటే ఏంటంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ అరాచకం, మరి తర్వాత అన్యాయం, తర్వాత దాడులు ఇవన్నీ చేసి మనుషులను చంపి ఈ రాష్ట్రానికి వచ్చే మంచి పేరుని చెడగొట్టాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మాది మంచి ప్రభుత్వం. సరే, నాకు చెప్పండి, రెండో ఏడాది సుపరిపాలన దిశగా మీరు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు కదా, అందులో ఈ కలుపు మొక్కల ఏరువేత లక్ష్యం ఏమన్నా ఉందా లేదా?
ఖచ్చితంగానండి. కలుపు మొక్కలు ఏరైపోతే రాష్ట్రం పాడైపోద్దండి. గడిచిన 5 ఏళ్లలో గంజాయిని గ్రామాన్ని పంపించి ఇవాళ ఆ తల్లిదండ్రులు పడే బాధ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా గంజాయి మొక్కలు తీసేయాల్సిందే. గంజాయి మొక్కలు తీయపోతే రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోద్ది. ఇవాళ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో పరిశ్రమల కోసం, ఈ రాష్ట్రంలో సంక్షేమం కోసం పరితపిస్తా ఉన్నాడు. ఆ వయసులో కూడా ఎంత కష్టపడతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా చక్కగా కూడా ఆ విషయాలన్నీ కూడా చెప్పారు. మరి అలాంటి పరిస్థితులు ఈ గంజాయి మొక్కలు ఖచ్చితంగా